ఎగ్జాంపుల్ ఆన్ ఫిల్టర్ మెథడ్. ఓకే, చూడండి. ఇప్పుడు ఇక్కడ బాడీ ట్యాగ్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. పారాగ్రాఫ్ ట్యాగ్లో వెబ్ టెక్నాలజీస్ అని చెప్పి వెబ్ టెక్నాలజీస్ అన్ని వరుసగా రాశాను. సో ఈ వెబ్ టెక్నాలజీస్ అన్నిటిని నేను ఇక్కడ డిస్ప్లే చేయడానికి అన్ఆర్డర్ లిస్ట్ను ఉపయోగించాను. సో యూఎల్ ట్యాగ్, యూఎల్తో పాటుగా ఎల్ఐ ట్యాగ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఫిల్టర్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. ఫస్ట్ నేను ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, బటన్. సో బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి ఎలా క్రియేట్ చేయాలి బటన్ మీకు ఆల్రెడీ తెలుసు. బటన్ ఐడి ఈక్వల్ టు నేను ఏమని రాస్తున్నానంటే B1 అని రాస్తాను. ఓకే, సో ఈ బటన్కి పేరు ఏం పెడుతున్నానంటే ఫిల్టర్ ఫస్ట్ ఎలిమెంట్ అని పెట్టాను. ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, నౌ స్లాష్ బటన్. నౌ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఫిల్టర్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ రాస్తాను. సో నేను ఒక ఈవెంట్ రాస్తాను, క్లిక్ ఈవెంట్ రాస్తాను. $B1 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. ఓకే, అంటే ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఇప్పుడు ఇక్కడ ఉండే ఎల్ఐ ట్యాగ్స్లో ఫస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ అవ్వాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఫిల్టర్ మెథడ్ ఉపయోగించి రాస్తున్నాను. చూడండి, నా ఏం రాస్తున్నానో చూడండి, అబ్జర్వ్ చేయండి. $LI. ఓకే, డాట్ ఫిల్టర్. ఓకే, నౌ కొలన్ ఫస్ట్ డాట్ CSS అని చెప్పి నౌ బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే కలర్ అని చెప్పి బ్లూ అని రాశాను. ఓకే, నౌ దీని మీనింగ్ ఏంటంటే హియర్ క్లిక్ ఈజ్ ద ఈవెంట్. హియర్ క్లిక్ ఈజ్ ద ఈవెంట్. when you click the button, then the code is the above code. సింపుల్గా చెప్పాలంటే ద అబోవ్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అంటే బటన్ క్లిక్ చేసిన వెంటనే పైన ఉండే స్టేట్మెంట్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ ఇట్ ఫిల్టర్స్ LI ట్యాగ్స్ అండ్ సెలెక్ట్ ద ఫస్ట్ వన్. ఓకే, ఇక్కడ LI ట్యాగ్స్ అన్నిటినీ సెలెక్ట్ చేయదు. ఈ గ్రూప్ ఆఫ్ LI ట్యాగ్స్ నుంచి నీకు కావలసిన మొదటి ఐటెంని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడికి వచ్చి ఓకే నా బ్రౌజర్ ఓపెన్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేసి జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి, ఫిల్టర్ ఫస్ట్ ఎలిమెంట్ అన్నాం కదా. చూడండి, ఇక్కడ ఉండే అన్ని ఎలిమెంట్స్లోకి ఏది ఫిల్టర్ అయిందండి? మొదటి ఎలిమెంట్ ఫిల్టర్ అయ్యింది. సో ఫిల్టర్ ఫస్ట్ ఎలిమెంట్ అంటే అదనమాట అండి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. ఇంకొక బటన్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో ఇంకొక బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి దీనికి ఐడి వాల్యూ నేను ఏమి ఇస్తున్నానంటే B2 అని ఇచ్చాను. ఓకే, నా ఫిల్టర్ లాస్ట్ ఎలిమెంట్ అని ఇచ్చాను. ఫిల్టర్ లాస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు లాస్ట్ ఎలిమెంట్ ఫిల్టర్ అవ్వాలి ఇక్కడ ఉండే అన్ని ట్యాగ్స్లోకి. సో ఎలా రాయాలి చూడండి, Ctrl+C అని చెప్పి జస్ట్ ఈ కోడ్ని పేస్ట్ చేయండి. మనం రెండో బటన్కి ఐడి వాల్యూ ఏమి ఇచ్చామంటే B2 ఇచ్చాం. ఓకే, నాకు ఈ సెకండ్ బటన్, ఈ రెండో బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఉండే ఈ ఫిల్టర్ లాస్ట్ ఎలిమెంట్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే లాస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ అవ్వాలి. కాబట్టి నేను ఇప్పుడు ఎలా రాస్తానంటే $LI డాట్ ఫిల్టర్. ఓకే, కోలన్ ఫస్ట్ కాదండి, జస్ట్ రైట్ లాస్ట్ అని రాయండి. లాస్ట్ అని చెప్పి జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోండి. జస్ట్ నేను పింక్ అని ఇస్తున్నాను. ఇట్ సెలెక్ట్స్ లాస్ట్ వన్. సో ఏది సెలెక్ట్ అవుద్ది? లాస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుంది. నువ్వు జస్ట్ సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసిన వెంటనే బటన్ వచ్చింది. ఇప్పుడు ఫిల్టర్ ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ది, లాస్ట్ ఎలిమెంట్ అంటే మీకు ఆఖరి ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. ఇంకొక బటన్ క్రియేట్ చేస్తున్నాను. ఫిల్టర్ ఈవెన్ ఎలిమెంట్స్. ఓకే, ఈవెన్ ఎలిమెంట్స్. సో ఈవెన్ ఎలిమెంట్స్ని ఫిల్టర్ చేయి. సో ఇప్పుడు ఈ బటన్కి ఐడి వాల్యూ నేను ఏమిస్తున్నానంటే B3 ఇస్తున్నానండి. ఐడి వాల్యూ ఏమి ఇచ్చానో B3. ఓకే, నాకు చూడండి, ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసిన వెంటనే థర్డ్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే నాకు ఏం రావాలంటే ఈవెన్ ఎలిమెంట్స్ ఫిల్టర్ అవ్వాలి.
చూడండి ఈవెన్ ఎలిమెంట్స్ కాబట్టి ఈవెన్ అని రాయండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి జస్ట్ రైట్ ఎల్లో అని రాసుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. ఓకే, నా చూడండి జస్ట్ సేవ్ చేయండి, బ్రౌజర్లోకి రండి, F5 ప్రెస్ చేయండి. చూడండి ఫిల్టర్ ఈవెన్ ఎలిమెంట్స్ అన్న వెంటనే మీకు ఏవి ఫిల్టర్ అవుతాయి చూడండి. ఓకే, నా జస్ట్ బటన్ని క్లిక్ చేయండి. ఈవెన్ ఎలిమెంట్స్ అంటే 0, 2, 4, 6 ఆ ఎలిమెంట్స్ మీకు సెలెక్ట్ అవుతాయి. చూడండి 0, 2, 4, 6. నెక్స్ట్ వన్ మోర్ బటన్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక బటన్ క్రియేట్ చేద్దామండి. ఇంకొక బటన్ ఏం పెడదామంటే దీని పేరు ఫిల్టర్ జస్ట్ సింపుల్గా ఆడ్ ఎలిమెంట్స్ అని రాద్దాం. ఆడ్ ఎలిమెంట్స్. ఓకే, ఆడ్ ఎలిమెంట్. నా ఆడ్ ఎలిమెంట్స్ నాకు ఫిల్టర్ అవ్వాలి. సో ఆడ్ ఎలిమెంట్స్ ఫిల్టర్ అవ్వాలి కాబట్టి జస్ట్ దీని పేరు B4 అనివ్వండి. ఈ బటన్కి B4 అని ఇచ్చాను. నాకు చూడండి ఇప్పుడు నేను ఏం రాస్తున్నానో కోడ్ చూడండి, #B4. నాకు ఇప్పుడు ఆడ్ ఎలిమెంట్స్ ఫిల్టర్ అవ్వాలి కాబట్టి $li డాట్ ఫిల్టర్ ఆఫ్ అని చెప్పి ఫస్ట్ తీసి జస్ట్ రైట్ ఆడ్ అని రాసుకోండి, ఆడ్ అని రాయండి. ఓకే, నా ఎప్పుడైతే ఇలా ఆడ్ అని రాశారో నాకు ఏ ఎలిమెంట్స్ ఫిల్టర్ అవుతాయంటే చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసేవి ఏంటి, పైన సెలెక్ట్ చేసేవి ఈవెన్ ఎలిమెంట్స్. ఇప్పుడు సెలెక్ట్ చేసేవి ఏంటంటే ఇట్ సెలెక్ట్స్ ఆడ్ ఎలిమెంట్స్, అంటే ఆడ్ ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతాయి. నాకు ఆడ్ ఎలిమెంట్స్ని ఫిల్టర్ చేయాలంటే ఇలా రాయండి స్టేట్మెంట్ $li డాట్ ఫిల్టర్ అని చెప్పి విత్ ఇన్ కోర్స్లో :odd అని రాయాలి. ఎప్పుడైతే :odd అని రాశారో మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఏవి సెలెక్ట్ అవుతాయంటే ఆడ్ ఎలిమెంట్స్ మీకు ఫిల్టర్ అవుతాయి. ఓకే, ఆడ్ ఎలిమెంట్స్ ఫిల్టర్ అవుతాయండి. జస్ట్ సేవ్ చేయండి, సేవ్ చేసి బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసి ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ చేంజ్ చేద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి సమ్ అదర్ కలర్, సమ్ ఎల్లో అని ఇచ్చాం కదండి, గ్రీన్ అని ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. జస్ట్ సేవ్ చేయండి. ఓకే, సేవ్ అండ్ రిఫ్రెష్. చూడండి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు ఆడ్ ఎలిమెంట్స్ అన్నాను. ఎప్పుడైతే ఆడ్ ఎలిమెంట్స్ అన్నానో నాకు ఏవి అవుతాయంటే 1, 3, 5 ఆ ఎలిమెంట్స్ మీకు సెలెక్ట్ అవుతాయి. చూడండి 1, 3, 5. ఓకే, సో ఇప్పుడు మనం ఉపయోగించిన ఫిల్టర్ మెథడ్. నెక్స్ట్ చూడండి ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. సో ఇంకొక బటన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ బటన్ పేరు నేను ఏం పెడతానంటే ఫిల్టర్, ఓకే, విత్ ఇన్ బ్రాకెట్లో క్రైటీరియా. అంటే ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఎలిమెంట్స్ని ఫిల్టర్ చేయమంటున్నానండి. ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఎలిమెంట్స్ని ఫిల్టర్ చేయమంటున్నాను. ఓకే, నవ్వు చూడండి ఇప్పుడు ఈ బటన్కి ఐడి వాల్యూ ఏమి ఇస్తున్నానంటే B5 అని ఇస్తున్నాను. B5. నా ఇప్పుడు నేను కోడ్ రాస్తాను చూడండి, $#B5 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి $li డాట్ ఫిల్టర్. ఇప్పుడు నాకు ఇక్కడ లోపల ఏం చెప్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉండే li ట్యాగ్స్లో నాకు ఏ ఎలిమెంట్ సెలెక్ట్ అవ్వాలంటే క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ ఏ ఉన్న ఐటమ్స్ సెలెక్ట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తానంటే సింపుల్గా .a అని రాశాను. చూడండి క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ ఏ అయిన ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతాయి. ఓకే, చూడండి ఇక్కడ కామెంట్ రాస్తున్నాను, ఇట్స్ సెలెక్ట్ li tags and that li tag having attribute class and its value must equal to a. సో ఏ li tag యొక్క క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ ఏ అవుతుందో అది సెలెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఉండే li tag యొక్క క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ ఏంటి చూడండి, ఈ మూడో దానికి ఈ క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ ఏంటండి స్మాల్ ఏ. కాబట్టి ఇది సెలెక్ట్ అవుతుందండి. మీకు బ్యాక్గ్రౌండ్ కలర్కి వచ్చేటప్పటికి మీకు కలర్ ఇద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి కలర్స్ కావాలంటే చూడండి ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఇక్కడ
కలర్ కోడ్స్ ఉంటాయి. జస్ట్ మీకు నచ్చిన కలర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఒక హ్యాష్ కోడ్ వస్తుంది. ఈ కోడ్ని బేస్ చేసుకుని ఒక పర్టికులర్ కలర్ ఉంటుంది అనమాట. నాకు చూడండి, ఇప్పుడు జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి, ఫిల్టర్ క్రైటీరియా అన్నాను కాబట్టి దీని మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి నాకు ఏది సెలెక్ట్ అయిందంటే జావా స్క్రిప్ట్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు క్రైటీరియా అని రాసాం కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ ఏ ఉంది కదండి, అలాగే దీనికి ఐడి అట్రిబ్యూట్ వాల్యూ ఏముందండి, ఐడి ఉంది. ఓకే, ఐడి అట్రిబ్యూట్ వాల్యూ ఉంది, ఐడి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. దీనికి సమ్ ఐడి 1 అని ఇద్దాం. నవ్వు చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను సెలెక్టర్ ఎక్స్ప్రెషన్లో డాట్ ఏ హ్యాష్ ఐడి 1 అని రాస్తాను. హ్యాష్ ఐడి 1 అని రాసి సేవ్ చేశాను. సేవ్ చేసి జస్ట్ రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేసి నవ్వు చూడండి, ఫిల్టర్ క్రైటీరియా బటన్ మీద క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే ఇలా క్లిక్ చేశానో నాకు ఇప్పుడు ఏ ఎలిమెంట్ సెలెక్ట్ అవుతాయంటే, ఓకే, క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ ఏ అయినా, ఓకే, ఆర్ క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ ఏ అయినా, ఆర్ ఐడి ఈక్వల్ టు ఐడి 1 అయినా, ఏ ఎల్ఐ ట్యాగ్స్ యొక్క క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ ఏ అవుతుందో అవి, ఏ ఎల్ఐ ట్యాగ్ యొక్క ఐడి అట్రిబ్యూట్ వాల్యూ ఐడి 1 అవుతుందో ఆ ఎలిమెంట్స్ మీకు సెలెక్ట్ అవుతాయి. సో ఇక్కడ మీకు కరెంట్గా ఏ ఎలిమెంట్స్ సెలెక్ట్ అయ్యాయంటే జావా స్క్రిప్ట్ సెలెక్ట్ అవుతుందండి. అలాగే లాస్ట్గా ఉండే రియాక్ట్ జేఎస్ కూడా సెలెక్ట్ అవుతుంది. చూడండి, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్. ఓకే, నా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఫిల్టర్ ఫస్ట్ ఎలిమెంట్ అన్నాం. సో ఫస్ట్ ఎలిమెంట్ వస్తుందండి, ఇది లాస్ట్ ఎలిమెంట్. ఓకే, ఇవి ఈవెన్ ఎలిమెంట్స్. సో ఆడ్ ఎలిమెంట్స్ అంటే చూడండి, ఆడ్ ఎలిమెంట్స్ 1 3 5. నా ఇప్పుడు ఒక కండిషన్ని బేస్ చేసుకుని, క్రైటీరియాని బేస్ చేసుకుని అంటే చూడండి, ఒక క్రైటీరియాని బేస్ చేసుకుని, క్రైటీరియా అంటే ఇది లాస్ట్ వన్ అండి. సో ఇది మీకు ఫిల్టర్ అవుతాయండి. అంటే అన్ని ఎల్ఐ ట్యాగ్స్ సెలెక్ట్ చేయకుండా మనం చెప్పిన కండిషన్ని బేస్ చేసుకుని అయితే ఫస్ట్ కానీ లేదా లాస్ట్ కానీ లేదా ఈవెన్ కానీ ఆడ్ కానీ లేదా ఒక క్రైటీరియా అంటే నథింగ్ బట్ సెలెక్టర్ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని కానీ నీకు ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఆన్ ఫిల్టర్ మెథడ్ బై యూజింగ్ ఫంక్షన్. సో బై యూజింగ్ ఫంక్షన్. ఓకే, చెప్పేది అబ్జర్వ్ చేయండి. నేను ఎలా రాస్తున్నానంటే ఇక్కడ వెబ్ టెక్నాలజీ సార్ అని చెప్పి ఉన్నాయి కదా. ఇప్పుడు ఫిల్టర్ మెథడ్ బై యూజింగ్ ఫంక్షన్ ఉంటుంది, దాన్ని ఉపయోగించి మనం ఎలా రాయాలి. $of అని చెప్పి $li డాట్ ఫిల్టర్ అంటే ఎల్ఐ ట్యాగ్స్ని ఫిల్టర్ చేయమని. ఓకే, నౌ ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ అని చెప్పి లోపల ఏం రాస్తున్నానో చూడండి. రిటర్న్ ఇండెక్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 1. ఓకే, ఆర్ ఇండెక్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 4. ఓకే, ఆర్ ఇండెక్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 6. ఓకే, నౌ .css అని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఐపన్ కలర్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే పింక్. చూడండి, ఇక్కడ రాసిన మెథడ్ ద అబౌవ్ స్టేట్మెంట్. చూడండి, ద అబౌవ్ స్టేట్మెంట్ హ్యావింగ్ ఫంక్షన్. దిస్ ఫంక్షన్ the above statement. Okay, the above statement function is executed for each li element, and here it selects the elements having index ఈక్వల్ టు 1 or 4 or 6. చూడండి, ఇలా రాసినప్పుడు ఈ పైన రాసినటువంటి ఫిల్టర్ ఫంక్షన్ ఎన్నిసార్లు చూడండి, $li డాట్ ఫిల్టర్ ఆఫ్ ఫంక్షన్ అన్నాం కదా. ఇక్కడ మీరు రాసిన
డాక్యుమెంట్లో ఎన్ని ఎల్ఐ ట్యాగ్స్ ఉంటే అన్ని ఎల్ఐ ట్యాగ్స్కి కూడా ఇక్కడ ఉండే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. మొదటి ఎల్ఐ ట్యాగ్కి ఇండెక్స్ 0, చూడండి ఇక్కడ ఇండెక్స్లు ఉన్నాయి కదా, మొదటి ఇండెక్స్ ట్యాగ్కి 0, రెండో దానికి 1, మూడో దానికి 2 ఇలా ఉంది కదా. నువ్వు చూడండి ఇక్కడ నేను ఏం రాశానండి, రిటర్న్ ఇండెక్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 1 అంటే ఏ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ అయితే 1 అవుతుందో ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చెయ్యి. ఆర్ ఇండెక్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 4 అన్నాం, ఏ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ 4 అవుతుందో దాన్ని సెలెక్ట్ చెయ్యి. ఏ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ 6 అవుతుందో ఆ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేస్తుందండి. అంటే ఇక్కడ ఉండే ఎల్ఐ ట్యాగ్స్లో మీకు అన్నీ కూడా సెలెక్ట్ అవ్వో ఫిల్టర్ చేస్తుంది. దేని బేస్ చేసుకుని, ఇండెక్స్ని బేస్ చేసుకుని. మొదటి ఎల్ఐ ట్యాగ్ యొక్క ఇండెక్స్, ఓకే, ఏ ఎల్ఐ ట్యాగ్ యొక్క ఇండెక్స్ 1 అయినా, ఎల్ఐ ట్యాగ్ యొక్క ఇండెక్స్ 1 అయినా, 4 అయినా, 6 అయినా ఆ ఎలిమెంట్స్ మాత్రమే మీకు సెలెక్ట్ అవుతాయి. 1, 4, 6 అనే ఎలిమెంట్స్ మీకు సెలెక్ట్ అవుతాయండి. చూడండి ఒకసారి నేను బ్రౌజర్లోకి వచ్చి ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ చూస్తాను. చూడండి 1, 4, 6 చూడండి 1, 4, 6 ఆ ఎలిమెంట్స్ మాత్రమే మీకు సెలెక్ట్ అయ్యాయి. ఓకే, ఈ పాయింట్ మీరు గమనించండి. ఇక్కడ ఫిల్టర్ మెథడ్ బై యూజింగ్ ఫంక్షన్ ఉపయోగించి రాసేవండి. ఓకే, నో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం చూడండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో మీకు డివిజన్ ట్యాగ్ ఉందండి. చూడండి డివిజన్ ట్యాగ్ లోపల పారాగ్రాఫ్. చూడండి ఈ పారాగ్రాఫ్లో ఓన్లీ ఒక స్పాన్ ఎలిమెంట్ ఉంది. ఈ పారాగ్రాఫ్లో 2 స్పాన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నాకు ఈ పారాగ్రాఫ్కి వచ్చేటప్పటికి ఒక స్పాన్ ఎలిమెంట్ ఉంది, మళ్ళీ 2 స్పాన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, లాస్ట్ దాంట్లో స్పాన్ ఎలిమెంట్స్ లేవు. ఇప్పుడు నేను ఏం రాస్తున్నా చూడండి. మనం చెప్పబోయే ఎగ్జాంపుల్ ఏం చేస్తుంటే ఏ పారాగ్రాఫ్లో అయితే 2 స్పాన్ ఎలిమెంట్స్ ఉంటాయో దాన్ని సెలెక్ట్ చేయి. ఓకే, ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేయాలంటే స్పాన్ ఎలిమెంట్స్ 2 ఉన్న వాటిని, ఏ పారాగ్రాఫ్ ట్యాగ్లో అయితే 2 స్పాన్ ఎలిమెంట్స్ ఉంటాయో దాన్ని సెలెక్ట్ చేయి బై యూజింగ్ ఫిల్టర్ మెథడ్. నా చూడండి ఇప్పుడు నేను సింటాక్స్ ఫిల్టర్ మెథడ్ ఎలా రాస్తున్నా చూడండి. ఎగ్జాంపుల్ ఆన్ ఫిల్టర్ మెథడ్. సో ఫిల్టర్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ అండి ఇది. చూడండి ఫిల్టర్ చేయాలి కాబట్టి ఎలా రాయాలంటే $li డాట్ ఫిల్టర్. ఓకే, నో ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నా చూడండి. ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి చూడండి రిటర్న్ $of అని చెప్పి స్పాన్ కమా దిస్ డాట్ లెంగ్త్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 2. ఓకే, ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 2. సో ఏ ఎలిమెంట్స్ యొక్క అంటే ఇక్కడ దిస్ కీవర్డ్ ఏం చెప్తుంటే ఎల్ఐ ట్యాగ్, ఏ ఎల్ఐ ట్యాగ్లో $p అని రాయాలండి. చూడండి ఇక్కడ జస్ట్ మోడిఫికేషన్ $p. ఓకే, $p డాట్ ఫిల్టర్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి రిటర్న్ $span కామా దిస్ డాట్ లెంగ్త్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 2 అన్నాం. సో దీని మీనింగ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది చూడండి. ఒకసారి దీని మీనింగ్ నేను చెప్తాను. ఫుల్గా స్టేట్మెంట్ నేను ఫినిష్ చేయనివ్వండి. CSS అని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఐకాన్ కలర్ కమా జస్ట్ ఇల్లో అన్నాను. బ్యాక్గ్రౌండ్ ఐకాన్ కలర్ కమా ఇల్లో. చూడండి ఇక్కడ రాసిన, చూడండి ఈ ఫిల్టర్ లోపల నేను ఏం రాశానండి, ఫంక్షన్ అని రాశాను. ఇక్కడ లోపల ఉండే ఫంక్షన్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీ డాక్యుమెంట్లో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉంటే అన్ని పారాగ్రాఫ్స్కి ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇక్కడ లోపల ఏం రాసిన చూడండి, రిటర్న్ $span కమా దిస్ డాట్ లెంగ్త్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 2 అన్నాను. అంటే దిస్ అంటే ఇక్కడ పారాగ్రాఫ్ అని మీనింగ్, P అని మీనింగ్. ఇక్కడ $span అంటే ఏ పారాగ్రాఫ్ ట్యాగ్లో అయితే 2 స్పాన్ ఎలిమెంట్స్ ఉన్నాయో కాబట్టి మనం కౌంట్ చేయాలండి. ఎలా చేస్తామంటే $span కామా దిస్ డాట్ లెంగ్త్ అని చెప్పి దాన్ని మనం ఎన్ని కావాలి మనకి 2తో మ్యాచ్ చేయాలి కాబట్టి $span కామా దిస్ డాట్ లెంగ్త్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 2 అని రాస్తాం. సో దీనివల్ల మీకు ఏం జరుగుతుందంటే ఇట్ సెలెక్ట్స్ paragraph tags that are having 2 span elements. Okay, so ikkada this keyword here, this represents current element అంటే nothing but paragraph. current element అంటే ఏంటి, P.
సో రెండు స్పాన్ ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో కంపేర్ చేయాలంటే ఇలా రాయాలండి, డాలర్ ఆఫ్ స్పాన్ కామా దిస్ డాట్ లెంగ్త్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 2 అని రాయాలి. సో ఎప్పుడైతే నువ్వు ఇలా రాసావో ప్రతి పారాగ్రాఫ్కి నీకు లోపల రాసిన ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే అది మీకు చెక్ చేస్తుంది అనమాట. నువ్వు సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్లో అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ చూస్తుంది, మొదటి పారాగ్రాఫ్లో ఎన్ని స్పాన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే చూడండి, మొదటి పారాగ్రాఫ్లో మీకు ఎన్ని స్పాన్ ఎలిమెంట్స్ ఉన్నాయండి? ఓన్లీ ఒక స్పాన్ ఎలిమెంట్ మాత్రమే ఉంది. సో ఇది సెలెక్ట్ అవ్వదు, రెండోది సెలెక్ట్ అవుతుంది. ఓకే ఇది సెలెక్ట్ అవ్వదు, మళ్ళీ ఈ పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది. మీకు ఏది సెలెక్ట్ అవుతాయంటే ఏ పారాగ్రాఫ్లో మీకు రెండు స్పాన్ ఎలిమెంట్స్ ఉంటాయో అది సెలెక్ట్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు మనం ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి అవుట్పుట్ చూద్దాం. చూడండి. సో బ్రౌజర్లోకి వెళ్దాం. సో filter 1.html చూడండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ p ఎలిమెంట్ విత్ 2 స్పాన్ ఎలిమెంట్స్ అంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్ విత్ 2 స్పాన్, అలాగే p విత్ 2 స్పాన్ ఎలిమెంట్స్. సో మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఇది అనమాట అండి. ఓకే ఇంకా మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే మార్చి చూసుకోండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి గ్రీన్. ఓకే సమ్ 2 ఎలిమెంట్స్ రాద్దాం. సో పేరు కింద రాద్దాం కలర్ అని చెప్పి ఎల్లో. ఓకే కమా బ్యాక్గ్రౌండ్ ఐపన్ కలర్ గ్రీన్. చూడండి ఏ పారాగ్రాఫ్ ట్యాగ్లో 2 స్పాన్ ఎలిమెంట్స్ ఉంటాయో అవి మాత్రమే మీకు సెలెక్ట్ అవుతాయి. చూడండి ఒకసారి మీరు ఏ పీ ఎలిమెంట్ అంటే పారాగ్రాఫ్ విత్ 2 స్పాన్. సో ఏ పీ ఎలిమెంట్ విత్ 2 స్పాన్ ఎలిమెంట్స్ అంటే మీకు ఈ 2 పారాగ్రాఫ్స్ సెలెక్ట్ అయ్యాయండి. సో ఏ పారాగ్రాఫ్లో అయితే 2 స్పాన్ ఎలిమెంట్స్ ఉంటాయో అవి మీకు సెలెక్ట్ అయ్యాయి. ఓకే పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మనం ఫిల్టర్ మెథడ్ని ఉపయోగించవచ్చు. ఓకే